పంత్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. హైదరాబాద్ లో టాస్ గెలిచి అది కూడా ఎస్ఆర్హెచ్ పై ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్నాడంటే చాలా డేరింగ్ డెసిషన్ కదా. మనకు తెలుసు పంత్ చాలా గట్సీ బ్యాట్స్మెన్, గట్సీ డెసిషన్స్ తీసుకుంటాడు, ఎవరికి భయపడ్డాడు. ఇవాళ టాస్ విషయంలో కూడా అంతే గట్సీ డెసిషన్ తీసుకుని అందరికి కాస్త షాక్ ఇచ్చాడు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అప్పుడు కూడా రియాన్ పరాగ్ ఇదే మిస్టేక్ చేశాడు. టాస్ గెలిచాడు, బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఎస్ఆర్హెచ్ ఆడింది ఫైర్ క్రాకర్స్. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లెసన్ ఇరక్కుమేశారు. సో అంత అటాకింగ్ గేమ్ ఆడుతున్న ఎస్ఆర్హెచ్ పై బౌలింగ్ ఎంచుకోవడం, ఫస్ట్ ఇన్నింగ్స్ ని వాళ్ళని పంపించడం అంటే మామూలు విషయం కాదు. రిషబ్ పంత్ ధైర్యం ఏంటి తెలుసా? ఇద్దరు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్. మన ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ అప్పుడు నికోలస్ పూరన్ ఎలా ఆడాడో మీకు తెలుసు. ఇంకొన్ని మ్యాచ్లు ఆడితే నికోలస్ పూరన్ ఏకంగా క్రిస్ గేల్ రికార్డ్ ని బ్రేక్ చేస్తాడు సిక్స్ల్లో. సో అలాంటి ఇద్దరు డేంజరస్ బ్యాట్స్మెన్ ఉన్నారు వాళ్ళ టీంలో అని చెప్పి రిషబ్ పంత్ ధైర్యం. అండ్ రిషబ్ పంత్ ఫస్ట్ మ్యాచ్ లో డక్అవుట్ అయినప్పటికీ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి బాగా ఆడతాడు అనే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఓవరాల్ సినారియోలో ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీకి ఎంత టార్గెట్ అన్నా ఇవ్వనివ్వండి, 250 ఇవ్వనివ్వండి, 260, 280 ఎంతైనా గానీ, 300 అయినా గానీ, ఒక్క విషయంలో మాత్రం ఎస్ఆర్హెచ్ అస్సలు తప్పు చేయకూడదు. అదేంటో తెలుసా? పొరపాటును కూడా నికోలస్ పూరన్ కి కానీ, మిచెల్ మార్ష్ కానీ, ఎస్పెషల్లీ నికోలస్ పూరన్ కి లైఫ్ మాత్రం ఇవ్వకూడదు. క్యాచ్ దొరికిందా పట్టేయాలి, రన్అట్ ఛాన్స్ వచ్చిందా చేసేయాలి. పొరపాటున నికోలస్ పూరన్ కి లైఫ్ దొరికిందా ఇక అతను ఆపలేం. ఎల్ఎస్జీ వర్సెస్ డీసీ మ్యాచ్ అప్పుడు కూడా విప్రాజ్ నిగమ్ బౌలింగ్ లో సమీర్ రిజ్వీ నికోలస్ పూరన్ క్యాచ్ మిస్ చేశాడు. దాని తర్వాత నికోలస్ పూరన్ ఇక చెలరేగిపోయాడు. సో ఈ మ్యాచ్ లో ఆ తప్పు జరగకూడదు. నికోలస్ పూరన్ ఎంత కష్టతరమైన క్యాచ్ అయినా సరే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఫీల్డింగ్ యూనిట్ చాలా అలర్ట్ గా ఉండాలి. క్యాచ్లు మాత్రం మిస్ చేయకూడదు. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు? నికోలస్ పూరన్ ఇవాళ ఎల్ఎస్జీకి మ్యాచ్ విన్నర్ అవుతాడా, లేకపోతే మన ఎస్ఆర్హెచ్ బౌలర్స్ నికోలస్ పూరన్ ని చాలా తక్కువ స్కోర్ కే అవుట్ చేస్తారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ఇలా వీడియో చేస్తున్నాను లేదు, అప్పుడే 2 వికెట్లు పడిపోయాయి. మన అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ప్రీవియస్ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా అవుట్. పవర్ ప్లే కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు భారం అంతా కూడా ట్రావిస్ హెడ్ అలానే నితీష్ కుమార్ రెడ్డి. ట్రావిస్ హెడ్ ఉన్నంతసేపు కూడా ఎస్ఆర్హెచ్ గుండెల మీద చేసుకుని కూర్చోవచ్చు. చూద్దాం మరి ఏమవుతుందో.